స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి. స్త్రీలలో మంచి చెడు ఉండదు. ఎలాంటి భర్త పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీలతో ఏదైనా కార్యం ఉంటే ఆ కార్యము స్త్రీలే చేయగలరు. స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవరి తరం కాదు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతగాని వాడికి పొలం అనవసరం. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నది ప్రవాహంలో పడిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగుతుంది. ఆడవారితో అవసరమైన ఉన్న ఇంటికెళ్ళి కలవకూడదు. కాముకునికి తన భార్య సుందరి అయిన వేప చెట్టులా అగుపిస్తుంది. పక్కింటి వాడి భార్య అహంకారి అయిన రంబలా కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపుని బట్టే అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్పదనం అంతా భార్య వంటి మీద నగలు చీరలే చెబుతాయి. 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టినా ఆటోకిచ్చిన తన 10ని భర్తనడిగి తీసుకుంటుంది. స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు. 1 భర్త చేతగానితనము, 2 అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. తండ్రి మొగుడి కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్తపై ఒకంత పెత్తానము ఉంటుంది. గృహం అంటే భార్య, అంతేగాని గోడలు, భోజనశాల, శయన మందిరము కాదు. భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవడం దోషం కాదు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషుని జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే. తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరు గొప్పవారే. ఒకంత భార్య గొప్పది. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క స్త్రీ కూడా భూమి మీద బ్రతికుండదు. స్త్రీ ఇంట్లో కొడితే భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది. భర్త భార్యని భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది.